ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏంటి తయారు చేసే విధానం చూద్దాం రండి. పౌడర్ కూడా 250 గ్రామ్స్ తీసుకోవాలి. కరెక్ట్ కొలతలతో అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. నువ్వు ఇక్కడిది నువ్వు వద్దు కానీ నేను వేస్తా, మసిపడతా, ఆయిల్ వేస్తానే, నువ్వు మసిపడతా. ఫైనల్గా అయిపోయింది. ఫోటో తమ్ముని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ వీకెండ్ వైబ్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము చేసుకునే రెసిపీ ఇది మైసూర్ పాక్. ఇప్పుడు మైసూర్ పాక్ ఎందుకండి? ముందుగా కావాల్సిన పదార్థాలు మైసూర్ పాక్కి: అర్ధ కేజీ శనగపిండి, అర్ధ కేజీ చక్కెర, పంచదార, నెయ్యి, రెండు ఇది నెయ్యి, నూనె, నెయ్యి, నూనె. ఏంటి రెండు అంటాను? లేదు రాలేదు. నూనె చెప్పు. తయారు చేసే విధానం చూద్దాం రండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసా. ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. పంచదార వేయాలి, వాటర్ వేయాలి. మా అమ్మ మైసూర్ పాక్ చాలా బాగా చేస్తుంది. ఇక్కడ ఈ పాకం తయారయ్యేలోపు శనగపిండిని అయితే గ్రామ్స్లో వెయిట్ వేసుకోవాలి. పంచదార 250 గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి ఈ బేసన్ పౌడర్ కూడా 250 గ్రామ్స్ తీసుకోవాలి. బేటి కరెక్ట్ కొలతలతో అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. అవునా? నిజమా? ప్రతి సంక్రాంతికి మేమైతే ఇంట్లో పిండి వంటలు మేమే చేసుకుంటాము. అయ్యో తప్పు నాన్న, అలా చెప్పకూడదు. ఈసారి అయితే మేము మైసూర్ పాక్ అయితే చేయబోతున్నాము. ఇంకా లేదు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అది ఇంకా అవ్వట్లే, దాంట్లో చేస్తాను. చెడిపోతుంది అది అట్లా వేస్తే. ఆయిల్ పాకం తయారయ్యేలోపు ఒక సైడ్ అయితే ఆయిల్ పెట్టుకుందాం. చిన్న మంట పెట్టినా, చిన్నగా పెట్టేసి ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాం. కొంచెం ఆయిల్ తీసి పెట్టు, బాండ్లీ తీసి పెట్టు. 2 గంటలు వేయాలి ఆయిల్. చాలు అయ్యి అన్నీ ఎందుకు ఊరుకోక, రవ్వ ఉంటే చాలు, నీళ్ళు. పాకం తయారయ్యిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా కొంచెం వాటర్లో ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇది తయారైనాక శనగపిండి వేయాల. అదే రంగా బిరిగేయాల వేసేసిన వేయి, గడ్డలు కట్టిపోతుంది. అది ఎక్కువ పెట్టు. అది 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 స్లోనే ఉన్నిలే. ఇది ఇదే అవుతుందేమో. అది వేయలే అందుకో. కలిపు. అయ్యో రాద్రంగా ఇక్కడ నూనె వేస్తాను. వద్దులే ఇక్కడ అది ఇక్కడ మాడిపోయిపో, అంతా మాడిపోయా. వద్దులే రంగా, నువ్వు ఇక్కడిది నువ్వు వద్దు కానీ నేను వేస్తా. మసిపడితేపో, ఆయిల్ వేస్తాలే, నువ్వు మసిపడితేపో. అది చూడు ఇదే అయిపోయాపో. ఏం కావాలి. నువ్వు మాడిపోయా, అది గట్టిగా అయిపోయా. ఇప్పుడైతే పౌడర్ తయారైంది. నెక్స్ట్ అయితే ఇది గిన్నెలకి అయితే తీసేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం పాకం తీసుకొని మిక్స్ చేసేసుకొని లైక్ తయారు చేసుకుంటాం మైసూర్ పాక్. మళ్ళీ పాకం పెట్టుకొని తయారు చేసుకుంటాం. తిక్కుగా దాంట్లోకి వేయాల. ఆఫ్ చేసివా? ఇంకేం చేయాలి? అది ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇది దీంట్లోకి పౌడర్ వేస్తున్నా.
ఒక గిన్నెకి అప్లై చేయాల నెయ్యి. గిన్నె అంతా నెయ్యి పూసి పక్కన పెట్టేసుకుంటే మనం చేసిన మిశ్రమాన్ని దాంట్లోకి వేసేస్తే అయిపోయి మైసూర్ పాక్ అది ఫైనల్గా అయితే మైసూర్ పాక్ రెడీ అవుతుంది. కంటిన్యూస్గా అట్లా తిప్పాలట. ఏమైందో ఏమో అయిపోద్దు. గట్టిగా అయిందా ఇప్పుడు? సరిపోయింది. సరిపోయింది. కింది కింజు అంతను అను అంత వేడలు పను చల్లారాల. చల్లారినాక కేక్ మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? పీసులు బట్టి మనం షేప్స్ చేసుకోవచ్చు. దీన్ని అయితే ఇప్పుడు ఫైనల్గా అయిపోయింది. ఫోటో థంబ్నెయిల్కి